నమస్కారం ఏపీ జర్నలిజానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంది ప్రత్యేక స్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తిరుమల తిరుపతి లడ్డు. ఈ లడ్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఈ లడ్డు సంగతి ఏంటి అనే విషయాన్ని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వేదుల సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. ఈ లడ్డూకు వాడే నెయ్యి కల్తీ ఏర్పడిందని చెప్పి అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఓం నమో వెంకటేశాయ. జై గోవింద. ఏపీ జర్నలిజం ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, ఇక్కడ ఇప్పుడు కల్తీ ఇది అంతా కూడా గతంలో జరిగినటువంటి వ్యవహారం. అంటే గతంలో తిరుపతి లడ్డుకు సంబంధించి ఆ లడ్డు తయారీలో కల్తీ జరిగింది. ముఖ్యంగా ఏదైతే హిందువులకి పవిత్రంగా భావిస్తామో ఆవు కానీ ఎద్దు కానీ వాటికి సంబంధించిన కొవ్వు లేదా చేప నూనె మిగిలిన మొదలైనవన్నీ కూడా కలిశాయి అని అది పరీక్ష చేసి మరి నిరూపణ చేయడం అనేది జరిగింది. అయితే ఇది కల్తీ జరిగింది, ఇది జరిగింది అన్న విషయం ఏదో ఎవరో సంబంధం లేని వ్యక్తి చెప్పడమో సామాన్యమైన వ్యక్తి చెప్పడమో కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు. దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా చూపించారు. కాబట్టే ఇది ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో తిరుమల అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది తిరుపతి లడ్డు. ఈ తిరుపతి లడ్డు భౌగోళికంగా పేటెంట్ రైట్ను కూడా పొందింది. అసలు ఆ తిరుపతి లడ్డు ఎక్కడ ఉన్నప్పటికీ ఆ వచ్చే పరిమళం వేరు, ఆ సువాసన వేరు. చేతిలోకి తీసుకోన వెంటనే ఎంతటి వారైనా సరే ఆ తిరుపతి లడ్డు, ఆఖరికి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఒక్క క్షణం అది మర్చిపోయి లడ్డు సంపూర్ణంగా తినాలనే ఆలోచనతోనే ఉంటారు. అటువంటి లడ్డుకు సంబంధించి ఈ రకంగా జరిగింది అనేసరికి సహజంగానే ఇది హిందువులందరికీ కూడా ఒక ఆశ్చర్యకరమైనది, ఆందోళనకరమైన విషయంగానే ఉండడం సహజం. ప్రస్తుతము అదే చర్చ అన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటారా ఈ విషయం? ఇక్కడ ఒక విషయం అమ్మ, తిరుమల అంటే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నిత్యము కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఎంతో విశ్వాసంతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళతారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. సో ఇక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం కాదు, ఒక విశ్వాసం. సో చాలా ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి అంటే కొన్ని కోట్ల కుటుంబాలకి ఆయన కులదైవం, కొన్ని ఇళ్లకు సంబంధించినంత వరకు ఇంటి దైవం కూడా. ఆయన నిత్య పూజ లేకుండా, ఆయనకి ఒకసారైనా నామస్మరణ లేకుండా, లేదా గోవింద అని కానీ నమో వెంకటేశాయ అని కానీ నారాయణ అని కానీ అనకుండా హిందువుల కుటుంబాలలో రోజు అనేది గడవదు. అటువంటి స్వామికి సంబంధించిన ప్రసాదం. సో ఆ ప్రసాదానికి సంబంధించి అందరూ ఎంతో పవిత్రంగా భావించి తీసుకునేటువంటి ఆ ప్రసాదం ఇలా కల్తీ జరిగింది అనగానే అది సహజంగా హిందువులందరికీ కూడా ఒక రకంగా మరి మనోభావాలని దెబ్బతీసినట్లే. ఇది ఒక రకంగా హిందుత్వం పైన ఏమన్నా దాడి జరిగిందా, ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే కాకతాళీయంగా జరిగిందంటే కాకతాళీయంగా జరిగింది అనుకోవడానికి లేదు. అంత ప్రత్యేకంగా అంత జరిగింది, అంత చేసింది అంటే ఇది చాలా బలమైన అంశం కానీ ముఖ్యమైన అంశం కానీ పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం హిందువులందరి ఆలోచన కూడా అదే. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంపై చాలా ఆరోపణలనే వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు చాలా మంది కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి, ఒకటి మాత్రం వాస్తవం, తిరుమల అంటే ఇందాక నేను చెప్పినట్లుగానే భక్తులకు విశ్వాసం. ఆయన కలియుగ దైవం, ఆయన అలంకార ప్రియుడు, భోజన ప్రియుడు. ఆయనకి నిత్యము కూడా భోగము అంటే అనేక రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఏకాంత సేవ ప్రసాదం వేరు. అందుకే ఏకాంత సేవ ప్రసాదం దొరికినా లేకపోతే ఇతరత్ర ప్రసాదం దొరికినా కూడా అది మహాపుణ్యమే. ఆయన తీర్థం దొరికినా మహాపుణ్యమే. అందులో ప్రముఖ స్థానం వహించేది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కూడా
సో ప్రీతిపాత్రంగా తినేది లడ్డు మాత్రమే. సో లడ్డు విషయమే కాకుండా గతాన్ని మనం పరిశీలించినట్లయితే తిరుపతి కొండపైన కూడా వాస్తవానికి ఇప్పుడు ఉదాహరణకి ఎంతో విశ్వాసంతో భక్తులు హుండీకి ఆదాయాన్ని ఇస్తున్నారు. అంటే రోజుకి దాదాపుగా 4 కోట్లు 3 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా 4 కోట్ల వరకు కూడా ఆదాయం వస్తుంది. ఈ వచ్చిన సొమ్మంతా ఏమవుతుంది? గతంలో మీరు గమనించారో లేదో ఇదే లడ్డుకు సంబంధించి రేషన్ విధించారు, ఇదే లడ్డు సైజును తగ్గించారు, ఇదే లడ్డుకు సంబంధించి ధర కూడా పెంచారు. ఇప్పుడు కూడా గతంలో ఆ పరిస్థితి ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. అలాగే అన్నదానం, నిత్యాన్నదానం అన్నది తిరుపతిలో అత్యంత శ్రేష్టమైనది. సో ఎప్పుడు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా అలా వేడి వేడి భోజనం సో వండి వార్చేవారు. అంతేకాదు ఉదయం పూట సో పలహారాన్ని కూడా పెట్టేవారు. అంతేకాదు సో అక్కడికి వచ్చి భక్తులు వచ్చిన క్యూ లైన్లో ఉన్నప్పుడు ఆ క్యూ లైన్లోనూ లేకపోతే రహదారిలోనూ తిరుపతి కొండపైన ఏ మూల చూసినప్పటికీ వేడివేడి పాలు, వేడివేడి కాఫీ, లేకపోతే మన సాంబార్ అన్నము, అలాగే తర్వాత దద్దోజనము, ఇలా ఏదో ఒకటి అలా భక్తులకి సరఫరా నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాగే క్యూ లైన్లో ఉన్న వారికి కూడా నిత్యము జరుగుతూనే ఉంటుంది. పసిపిల్లలకు పాలు నిత్యం అందుతూనే ఉంటుంది. అలాగే భోజనం కూడా వెళ్తే తృప్తిగా భోజనం చేసి వచ్చే పరిస్థితి ఉండేది. అయితే గతంలో ఇవి ఏమీ జరగలేదన్నది దాదాపు బహిరంగ రహస్యమే. తిరుపతికి కొండపైకి వెళ్ళొచ్చిన వారందరికీ కూడా అనుభవమే. ఇది కాకుండా ఆ తిరుపతిలో దేవస్థానంలో కొంతమంది అన్య మతస్థులను కూడా నియమించారన్న అపప్రద కూడా ఏర్పడింది. అది ప్రత్యక్షంగా ఆ అన్య మతస్థులను ప్రత్యక్షంగా చూసిన వారు కూడా అయ్యో ఇదేమిటి దుస్థితి అనుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఇది గత కాలం నుంచి కూడా ఉంటున్నటువంటి వ్యవహారమే. ఇదంతా కూడా మౌనంగా చూడడమే తప్ప హిందువులు ఏ ఒక్కరూ కూడా గొంతెత్తి ప్రశ్నించిన దాఖలాలు అయితే లేవు. సో మరి ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తుందనే హిందువులందరూ కూడా ఆశిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత మళ్ళీ మునుపటిలా రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే వస్తుందంటారు? అదిగో చెప్పాను కదమ్మా, గతంలో ఏ విధంగా తిరుమల అనేది ఒక పవిత్ర క్షేత్రం, అది పవిత్రమైన స్థలం. మనసా వాచ భక్తులు తమని తాము స్వామివారికి అర్పించుకునేందుకు వస్తున్నారు. దీన్ని వాళ్ళు పాలకవర్గం దృష్టిలో పెట్టుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. భక్తులు స్వామివారికి హుండీ రూపంలో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఆ సొమ్ముని భక్తులకే వెచ్చించేలా చేయాలి. సో ఏదైతే ఇందాక నేను చెప్పానో చూసారా, భక్తులకి ముఖ్యంగా సో అన్న పానీయ సదుపాయం అనేది విరివిగా కల్పించాలి. గతంలో మాదిరిగా పాలు కానీ కాఫీ కానీ లేదా ఆహార పదార్థాలు కానీ గతంలో భోజనం కూడా ఏ విధంగా ఉండేది, ముద్దపప్పు వేసేవారు. సో అందులో నెయ్యి కూడా వడ్డించేవాళ్ళు, అన్ని రకాల పదార్థాలు ఉండేవి, అన్నీ వేడిగా ఉండేవి. మీరు ఉదయాన్నే వెళ్ళండి, మొదటి బ్యాచ్కే వెళ్ళండి, చివరి బ్యాచ్కి వెళ్ళండి, అదే పద్ధతిలో ఉండేది. పలహారాలు కూడా పెట్టేవారు. గతంలో సాయంత్రం పూట పుల్కాలు చపాతీలు కూడా పెట్టడం అనేది జరిగేది. అంటే అది ఆ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకి సౌకర్యాలను యథావిధిగా కల్పించాలి. అలాగే ఆ వచ్చిన డబ్బుని వాళ్ళ కోసమే కేటాయించేలాగా ఉండాలి. క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు. సో సమయానికి పాలు కానీ కాఫీ కానీ పలహారం కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. మరొకటి భక్తులకు సంబంధించి సో శుభ్రత విషయంలో ప్రపంచంలోనే తిరుపతి నెంబర్ 1 స్థానం. సో దాన్ని అలాగే కొనసాగింపు చేయాలి. ముఖ్యంగా ఏదైతే అపప్రదం ఉందో అది హిందువుల పవిత్ర స్థలం, సో హిందువుల ధర్మక్షేత్రం, పుణ్యక్షేత్రం. అక్కడ అన్య మతస్థులను నియమించాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగకూడదు. సో అది హిందూ పవిత్ర క్షేత్రంలో హిందువులకు మాత్రమే అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ చర్యలు చేపడితే హిందువుల యొక్క మనస్సు సంతృప్తిగా ఉంటుంది. సో స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు పొందేందుకు మరింత మంది కొండపైకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చూశారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీని యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది.
ఈ పవిత్రతను కాపాడుతారని ఆశిద్దాం. మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.